డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ప్రజెంట్గా ఏపీలో అయితే రిపోర్టింగ్ 29th వరకు ఉంది. అండ్ తెలంగాణలో ఇంకేం స్టార్ట్ అయితే కాలేదు. సో చాలా డౌట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అయితే రిపోర్టింగ్ జరుగుతుంది. కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ కూడా అందరికీ చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒక చెక్ లిస్ట్తో మీరు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ కంప్లీట్గా ఫిలప్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ రౌండ్లో వచ్చే వరకైనా అది చాలా ఈజీ ప్రాసెస్. సో ఇప్పుడు మనకు ఎంతమందికి మరి నెక్స్ట్ రౌండ్లో అప్గ్రేడ్ అవుతుంది అండ్ కట్ ఆఫ్ తగ్గుతుందా, ఇవే క్వశ్చన్స్. అండ్ ఒకవేళ అదే కాలేజ్లో ఉండాలనుకుంటే ఎలా, లేకపోతే అప్గ్రేడేషన్కి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలని కూడా ఇలాంటి డౌట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఒకవేళ మీరు అదే కాలేజ్ ఉంది, మీకు అదే కాలేజీలో సీట్ కావాలంటే నెక్స్ట్ రిటైన్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో మీరు రిటైన్ పెట్టుకోవాలి. అలా కాదు, మేము ఇంకో కాలేజ్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాం, మాకు మెరిట్ లిస్ట్లో ఒక 10th కాలేజ్ వచ్చింది, పైకి వెళ్దాం అనుకుంటున్నాం, మాకు ఫలానా 6th కాలేజ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ పైన ఉన్న కాలేజీలో ఏది వస్తుంది అనేది మన చేతిలో ఉండదు. ఏ సీట్ ఖాళీ అవుతుంది, పైన ఎవరైతే అప్గ్రేడ్ పెట్టుకుంటారో ఆ సీట్ మాత్రం మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు 10th అయితే 1 to 9లో ఏదైనా రావచ్చు, ఏది వేకెంట్ ఉంటే అది ఫస్ట్ నుంచి చూస్తారు, ఎక్కడ మీకు వీలుంటే అక్కడ వస్తుంది. సో అలా రావాలంటే మీరు ఏం చేయాలంటే రిపోర్టింగ్ చేసేసి వచ్చి మీరు వెయిట్ చేయాలంతే. మీరు ఏం చేయొద్దు. నెక్స్ట్ రౌండ్కి అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టున్నారు. ఒకవేళ అదే కాలేజీలో ఉండాలంటే రిటైన్ పెట్టాలి. లేకపోతే కోర్స్ మొత్తం ఇక్కడ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు, అది మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత ఒక 2 డేస్కి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇస్తారు. సో కంప్లీట్గా ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అనే లిస్ట్ అయితే ఉంటుంది. ఇది చాలా మెయిన్. నెక్స్ట్ రౌండ్లో ఇవన్నీ నింపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి. నెక్స్ట్ మాకు కట్ ఆఫ్ తగ్గుతుందంటే అది ఓన్లీ ఆల్ ఇండియాకి ఎంతమంది రిపోర్ట్ చేసున్నారు, ఇక్కడ సీట్కి ఎంతమంది రిపోర్ట్ చేయలేదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నవారైతే ఏయూలో 115 స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్వీలో 62 స్టూడెంట్స్ ఉన్నారు. ఏయూలో ఈ 115లో 73 స్టూడెంట్స్ ఓపెన్లోనే ఉన్నారు, ఇక్కడ 47 స్టూడెంట్స్ ఓపెన్లోనే ఉన్నారు. సో ఓపెన్ ఇన్ని సీట్లు ఖాళీ అండ్ ఎస్వీలో అయితే ఇన్ని సీట్లు ఖాళీ కావడానికి అవకాశం ఉంది. కానీ ఇంతమంది నాట్ రిపోర్టెడ్లో ఉంటారంటే ఉండరు దాదాపు. ఎందుకంటే వీళ్ళు ఏఐక్యూ సీట్తోని సాటిస్ఫై లేకనే ఇక్కడ అప్లై చేశారని నేను ఆల్రెడీ చెప్పాను. సో దాదాపు మీకు ఇక్కడ ఒక 73 ఓపెన్ అండ్ ఇక్కడ ఒక 47 ఓపెన్. ఇలా అంటే మీకు ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 15 to 20 మీకు నాట్ రిపోర్టెడ్లో ఉండొచ్చు మేబీ. అండ్ కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది, మా వరకు వస్తుందా అంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. కానీ మనం ఒక గత 2-3 సంవత్సరాల డేటాను పరిశీలిస్తే ఓపెన్లోనే ఒక 10 మార్క్స్ వరకు తగ్గుద్ది. అండ్ నెక్స్ట్ తగ్గే కేటగిరీ మైనారిటీలో ఒక 15 వరకు తగ్గుతుంది. నేను 2022, 23, 24 యావరేజ్ చేసి చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఇలానే కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఇలానే ఆల్ ఇండియాకి వెళ్ళారు. అప్పుడు కూడా ఈసారి కాస్త ఎక్కువ వెళ్ళారు అనుకున్నా కూడా ఒక ఓపెన్ మాత్రం 10 మార్క్స్ వరకు, మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఒక 3 to 4 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మైనారిటీ మాత్రం 15 to 20 తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సీట్లన్నీ ఫిలప్ చేయలేదు. సో ఈ విధంగా మనకు గత సంవత్సరాల డేటా వరుసగా యావరేజ్ చేస్తే తెలిసిన విషయం ఇది. అండ్ సీట్లన్నీ ఫిలప్ అయ్యాయి. ఆల్ ఇండియా కోటాకు ఓన్లీ ఓపెన్ సీట్సే ఎక్కువగా నాట్ రిపోర్టెడ్లో ఉండే ఛాన్స్ ఉంది. మిగతా బీసీలో ఏ కేటగిరీ కూడా ఆల్ ఇండియా ఇక్కడ రిపోర్ట్ చేసి లేవు. ఓన్లీ ఓపెన్ వీలయ్యే మార్కులు అంటే 500 అబోవ్ అంతా కూడా ఓపెన్, లేకపోతే ఎంఆర్సీ ఉంటుంది. సో ఎంఆర్సీ మనం చెప్పుకున్నాం, వీళ్ళు రిపోర్ట్ చేయకపోయినా ఇది ఓపెన్కి వెళ్తుంది. ఎవరైతే ఎంఆర్సీ తీసుకొని అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళు తీసుకోకుంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎంఆర్సీ ఇంకా ప్రాసెస్ అంతా మీకు కొంచెం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఎంఆర్సీ 1 అని ఉన్నాయన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఆల్మోస్ట్ అండ్ అందుకోసమే చెప్పే ఏంటంటే ఏఐక్యూలో ఎక్కువగా ఓపెన్ సంబంధించిన సీట్లు అయితే వేకెంట్ అవుతాయి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఓపెన్ ఒక 10, మిగతా కేటగిరీస్ అన్నీ 3 to 5 అండ్ ముస్లిం మైనారిటీ 15 మార్క్స్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ తగ్గుతుంది అంటున్నారు. కట్ ఆఫ్ విషయంలో ఈడబ్ల్యూఎస్ కంటే ఓపెనే తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓపెన్కి కూడా ఎలిజిబులే. సో మేము ఈడబ్ల్యూఎస్ పెట్టుకొని తప్పు చేసామో అనుకోకండి. ఎందుకంటే ఓపెన్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ 2 ఛాన్సెస్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ అనేది జస్ట్ ఒక 7 కాలేజెస్ అలా ఉంది కాబట్టి దీని కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. ఆ కాలేజీలో రావడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మీకు అప్గ్రేడ్ కావాలంటే మీరు ఏం చేయొద్దు, సైలెంట్ ఉండండి. అదే కాలేజ్ కావాలంటే రిటర్న్ పెట్టండి. కోర్సు విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ పెట్టుకోండి. ఆ తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వస్తుంది. ఇది రాగానే మనం సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ అయితే చెప్పేస్తాం. సో మ్యాక్సిమం ఓపెన్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఉంటాయి, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి ఇంకా చాలా క్వశ్చన్స్.
తెలంగాణ స్టూడెంట్స్ పక్కా ఆల్ ఇండియాకి వెళ్ళిపోయేవారు 175. ఎందుకంటే ఇందులో ఎయిమ్స్లో 97 మందికి వెళ్ళారు ఆల్రెడీ, జిప్మర్ 26 అండ్ గాంధీలో 19, ఉస్మానియాలో 19, ఈఎస్ఐలో 14. వీళ్ళైతే పక్కా ఆల్ ఇండియాలో జాయిన్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని చిన్న చిన్న కాలేజెస్లో వచ్చింది, కానీ వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయరు. ఏదో వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు, ఫస్ట్ రౌండ్ ఎలాగూ రిపోర్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదని చెప్పి. సో ఈ 175 స్టూడెంట్స్ అయితే నాకు తెలిసి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టరు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టరు, ఎందుకంటే వీళ్ళకి అన్ని ఎయిమ్స్, జిప్మర్, ఉస్మానియా, గాంధీ మొదలైన కాలేజెస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా మెరిట్ లిస్ట్ ఎప్పుడు అంటే చాలాసార్లు చెప్పాను, సెప్టెంబర్ 1. సో ఇంతకాలం ఆగారు. సెప్టెంబర్ 1 తర్వాతనే ఇది 1 డేలో మీకు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ వరకు లేకుంటే మార్నింగ్ వరకు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. అది ఇచ్చిన వెంటనే మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్కి మ్యాక్సిమం ఒక 6 days అండ్ ఇప్పుడు ఎస్వీకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ సీట్స్ లిస్ట్ చూద్దాం. ఇస్తారు. సో ఒక్కసారి జడ్జిమెంట్ రాగానే 1 వీక్లో మీకు అలాట్మెంట్ కూడా అయిపోతుంది, అంత ఫాస్ట్గా అవుతుంది. సో అంటే మీకు సెప్టెంబర్ 1, 2, సెప్టెంబర్ 10th వరకు మీకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత 1 వీక్ ఒక రౌండ్ చొప్పున చివరికి వచ్చే వరకు ఆల్ ఇండియాని అండ్ ఏపీని కూడా ఈక్వల్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇంకా కొత్త కాలేజెస్ ఇవన్నీ కూడా ఒక రూమరే ఇప్పటివరకు, ఏపీలో అయినా తెలంగాణలో అయినా. సో మనకు ఖచ్చితంగా తెలిసేది ఎప్పుడంటే ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ అప్పుడు సీట్ మ్యాట్రిక్స్లో ఇవన్నీ ఉండాలి. సో అప్పటి వరకు మనకి ఇదంతా కూడా మనం అనుకోవడం మాత్రమే. అఫీషియల్గా అయితే ఇది ఎక్కడ ఇంకా మనకు రిజిస్టర్ కాలేదు, రావాలని మనం కోరుకుందాం. కానీ అఫీషియల్గా మనకు 29th వరకు తెలుస్తుంది. ఓకే, ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు ప్రతి కాలేజీలో ఎన్ని పెరిగాయి అనేటొకటి విషయం అయితే తెలుస్తుంది. ఇంకా మనకు స్టేట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయితే ఇంకా అన్ని క్లారిటీ వస్తాయి. సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే జస్ట్ ఒక 5 days మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీరు ఊహించినంత వేగంగా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది.